భీమిలి అభివృద్ధి కోసం ప్రత్యేక అజెండా అమలు చేస్తామంటున్న అవంతితో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలతో పాటు ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి సుపరిచితులు కావడంతో ప్రజలు విపరీతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. తను పార్టీ ఏదైతే చెప్తుందో నవరత్నాలతో పాటు తన సొంత ఎజెండాతో భీమిలి అభివృద్ధికి బాటలు వేస్తానంటున్న అవంతి శ్రీనివాస్ ప్రచారానికి అశేష స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన్ను నియోజకవర్గ ప్రజలందరూ ఓన్ చేసుకునే పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో రిసీవింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు కూడా చూస్తున్నారు రోజు ఈరోజు 90% విలేజెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ 5 రోజులు కూడా ఉధృతం చేస్తాం. ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్పందన జరుగుతుంది. నీరాజనాలు పలుకుతున్నారు. రేపు అత్యధిక మేడతోటి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి ఈ నియోజకవర్గాన్ని వారికి బహుమతి కూడా జరుగుతుంది జగన్ గారికి. అంటే భీమిలిలో వేరే పార్టీ లేదు, కేవలం అవంతి పార్టీ ఉందని మీరు చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఏంటి దానికి మీకున్న బలం ఏంటి? మీరు అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను. అందరికీ అందుబాటులో ఉండటం, 640 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎవరి దగ్గర రూపాయలు లంచం పుచ్చుకోకపోవటం, ప్లస్ నేను పుచ్చుకోకుండా కాదు, ఎవరు అధికారులు కూడా ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ ఎవరు కూడా సామాన్యుల పని జరిగింది. ఎవరి దగ్గర లంచాలు పుచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాలుగా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు. నేను ఎవరికైనా సహాయం చేసినా ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. ఈరోజు అలా కాదు, ప్రజలు చాలా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. తర్వాత ఎవరికి చాలా నామినేటెడ్ పోస్టులు వేసాను, ఎవరికి డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టుల గురించి డబ్బులు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ ఉంది వాళ్ళ నాయకుడి మీద. తర్వాత అన్నిటికీ లంచం అవినీతి ఒకటి పెరిగిపోయింది. రెండోది ఏంటంటే వాళ్ళు కేసులు పెట్టడం, ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళు భయపెట్టడం, భయభ్రాంతికి గురి చేయడం, దానితోటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తున్నారు. ఎందుకంటే భీమిలి ప్రజలు చాలా శాంతి కాముకులు, చాలా మంచివాళ్ళు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తారు. ఆ ఎలక్షన్ టైంలో రాజకీయం చేస్తారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఓట్లు వేసుకుంటారు, తర్వాత అంతా కలిసిమెలిసి ఉంటారు. కానీ 5 సంవత్సరాల్లో కొత్తతనం తీసుకొచ్చాడు నేను గంటా శ్రీనివాసరావు. ఏది ఏదో రణవాస శరణం అంటారు చూస్తారా, అయితే నాకు లొంగిపోవాలి, లేకపోతే మేమే కేసులు పెడితే లొంగ తీసుకుంటాను. ఆ సాక్షాత్తు మన ఎక్స్ఎమ్మెల్యే కరిసతరాం ఉన్నాడు, అతను 15 ఎకరాల భూమి ఉంది దేంట్లో మన సింహాచలంలో. 1.5 ఎకర్ ఆక్షన్ వేయించాడు. వేయించిన తర్వాత అప్పుడు అతను లొంగిపోయాడు. అతను 5 ఎకరాల్లో కూడా ఆక్షన్ వేపిస్తానంటే బుల్డోర్కి అడ్డంగా పడుకున్నాడు అతను. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేని అలా పాసలు ప్రసాద్ అన్నాడు, పీకలదా కోపం పాసలు గంటా శ్రీనివాసరావు అంటే. వాళ్ళ అనుచరుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాడు. పెట్టిస్తే నేను లోకేష్కి ఫోన్ చేసి చెప్పి నేను వెలపూడి రామకృష్ణబాబు విడిపించాను. అయినా కూడా పాసల ప్రసాద్ కూడా లొంగ తీసుకున్నాడు. అలా ప్రతి వాళ్ళని వాళ్ళు రేపు అసలు గంటా గారు పోటీ చేసుకుంటే తెలిసేది. వాళ్ళు అనుకుని అది చూపిద్దాం మన దెబ్బేంటి అని. అది తెలుసుకుని ఆయన వెళ్ళిపోయాడు నార్త్కి. అంటే గంటా గారు లేరు, మరి మీ ప్రత్యర్థి మాజీ ఎంపీ సభావారి ఉన్నారు, అక్కడ ఎవరు ఎలా ఉండబోతోంది? ఆయన గంటా గారు చాలా బెటర్ ఎందుకు కంపేర్ చేస్తా. కనీసం టీవీలో ఇట్లా కనిపిస్తుంటాడు, ఫోటోల్లో కనీసం ఆయన ఏదో ఒక స్మైల్ అని ఇస్తాడు. ఈయన అలా కాదు. ఈయన దగ్గరికి వెళ్ళాలంటే మీరు కలెక్టర్ అన్న దొరుకుతాడు, కానీ ఈయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకుంటా, శ్రీనివాసు లేదా రవి 10 o'clock రా అంటే 10కి వెళ్ళాలి. మీరు 10:30కి వెళ్తే లేదు నాన్న ఇవాళ నీ టైం అయిపోయింది రేపు రా అంటాడు. గతంలో అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఈయన మీద అక్కడ ప్రజలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా ఎంపీ మాకు కనిపించట్లేదని. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి అక్కడ వెయిట్ చేయటం, ఆ టైం ఇస్తారు ఆయన, ఆ టైం ప్రకారం వెళ్ళాలి. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్. ఆయన ఎందుకంటే పబ్లిక్తో టచ్ ఉన్న ఇది కదా. ఆయన ఎంతసేపు మీ పేపర్లో టీవీల్లో చాలా బాగా మంచి వక్త, మంచి ఇది. పబ్లిక్ అన్నీ తెలుసు కదా, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ అని, పవర్, శానిటేషన్, అది ఇది. ఎమ్మెల్యే జాబ్ అనేది ఇట్స్ వెరీ హెక్టిక్ జాబ్. అది కష్టం ఆయనతో. పాప ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు కూడా అనేది నార్త్ అడిగాడు, సుప్రీం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని, లేకపోతే వైజాగ్ ఎంపీ అడిగాడు ఆయన, పార్లమెంట్కి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుకోవచ్చు అని బలంతో పంపించారు. కాబట్టి అసలు చాలా ఇంపాక్ట్ ఉంది. నాకు కూడా ఆఫర్ ఇచ్చారు తెలుగుదేశంలో రమ్మని, పోటీ చేయమని. ఇవాళ నాకు అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఎంత యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది, ఇది స్థానిక నాయకుల మీద కానీ గవర్నమెంట్ మీద కానీ. ప్రజలు పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అవి వాళ్ళు మీడియా మన ఏదో చేస్తుందో మీరు ఇంటెలిజెంట్ అనుకుంటాం, ప్రజానాయకులు అనుకుంటాం, కానీ ఆల్వేస్ దే విల్ కీప్ క్వైట్. వెన్ ద టైమ్ కమ్స్ డెఫినెట్లీ దే విల్ షో వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. 5 ఏళ్ల పాటు భీమిలి అభివృద్ధికి సంబంధించి ప్రజలు అక్కడ ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళకి అందుబాటులో లేని నాయకత్వం కావచ్చు, లేకపోతే అభివృద్ధి మీద జరిగిన
లోటు కావచ్చు, దాన్ని మీరు ఎట్లా పూడ్చిపోతున్నారు? తప్పనిసరిగా నేను భీమిలలో ఉంటాను. నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్లస్ నా ప్రత్యేకమైన నాకు ఫ్యామిలీ ఇది కూడా ఏం లేదు. మా పాప మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి కూడా పెళ్ళి అయిపోతుంది. నాకు వ్యక్తిగతమైన సమస్యలు కానీ కుటుంబ సమస్యలు నాకు ఏం లేవు. మన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని మనం ప్రజలకి 10 మందికి మేలు చేయాలని ఉద్దేశంతో వచ్చాను తప్పనిచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. మెయిన్ హౌసింగ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, పవర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేసి కొంత మంచి పేరు సంపాదించుకోవాలని అదే నా ఉద్దేశం. ఎందుకంటే మనిషి పోయినప్పుడు రెండే మీకు తీసుకెళ్తాం మనం. ఈ పదవులు ఎక్కడే ఉంటాయి, డబ్బులు ఇక్కడే ఉంటాయి, ఈ ఆస్తి ఇక్కడే ఉంటుంది. పలానా వాడు పోయాడంటే వాడు మంచివాడు 4 మంచి పనులు చేసిపోతే అయ్యో మంచివాడు నలుగురు సస్యం దాకా వస్తాం. చెడ్డ పనులు చేసిపోతే ఆ పోయాడు భూమి పేడువరడైనా అంటారు. అంతేనే కదా, అదే నా మనస్తత్వం. రెండోది, నువ్వు గంట సేపు పూజ చేస్తున్నారంటే, 5 సార్లు నమాజ్ చేస్తున్నారంటే, ఈ చర్చికి వెళ్ళి ప్రేర్ చేస్తున్నారంటే, 10 మంది సహాయం చేస్తే తప్పనిసరిగా దానివల్ల నీకు ఎక్కువ పుణ్యం, ఎక్కువ మంచి పేరు వస్తుందని నా ఉద్దేశం. రాజకీయంగా తనకు జీవితాన్ని ఇచ్చిన భీమిలి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తను మరోసారి పోటీ చేస్తున్నాను. తనకు రాజకీయాలు చేయాల్సిన అవసరం కానీ, లేకపోతే రాజకీయాల వల్ల ప్రయోజనాలు పొందాల్సిన అవసరం కూడా లేదు, కేవలం ప్రజాసేవ కోసమే తాను మరోసారి పోటీకి వచ్చానని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు.